ఈ ఆస్తుల వల్ల ప్రజలకు జరిగే శాశ్వత మంచిని చంద్రబాబు నాయుడు తీసేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దీన్ని అడ్డుకునే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావాలని కోరుతా ఉన్నాం. అందరం కలిసికట్టుగా దీన్ని వ్యతిరేకించే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం. ఇన్ని చేసినా కూడా పొరపాటున మీరు బరి తెగిస్తే మాత్రం ఒకటి చెప్తా ఉన్నా, ఎవరైనా టెండర్లలో పార్టిసిపేట్ చేయండి, ఎవడైనా రాండి, కానీ ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తాను. రేపు పొద్దున మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తాం, మళ్ళీ వెనక్కి తీసుకుంటాం. ఇది మాత్రం ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోమని చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు, మీరేం మాట్లాడుతున్నారు? ఎవరిపైన నీ కక్ష? రాష్ట్ర ప్రజలపైన, లేకపోతే అధికార పక్షం పైన? ఎవరిపైన? ఏమన్నా కంపెనీలు వస్తే టెండర్లు వేస్తే ఆ టెండర్ని నేను రేపు వచ్చిన తర్వాత లాక్కుంటాను, నేనేదో చూపిస్తానని చెప్పి మాట్లాడుతున్నావు. నువ్వు ఒక శాసనసభ్యుడిలా మాట్లాడటంలే, ఒక పాలెగాడిలా మాట్లాడుతున్నావు. ఎందుకంటే ఆ వారసత్వం నుంచి వచ్చిన వ్యక్తిగా సిగ్గుపడు. నీ కక్ష ఉంటే రాజకీయ పరంగా రాజకీయ నాయకులు చూసుకోండి, అంతేగాని వ్యక్తిగతంగా యువతకి ఉద్యోగాలు వచ్చేది, యువతకి ఉపాధి వచ్చేది చూస్తూ ఉంటే నీకెందుకు భయం పుడుతూ ఉంది? నువ్వు ఇక్కడ ఎవరిని అవహేళన చేసేది? ఒకప్పుడు ప్రజావేదికని కూల్చావు, ప్రజల డబ్బుతో కట్టింది. ఈ రోజు రాష్ట్రానికి కంపెనీలు వస్తూ ఉంటే ఈ విధంగా అంటున్నావు, బినామీలు అంటా ఉన్నావు. బినామీల గురించి నువ్వు మాట్లాడతావు. ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఏమన్నారు తెలుసా? మైక్రోసాఫ్ట్ వచ్చే అప్పుడు బిల్ గేట్స్ ని బినామీనా అని మాట్లాడాడు, సింగపూర్ లో కంపెనీలు అని చెప్పి మాట్లాడాడు. కానీ ఒక్కటి కూడా రాజశేఖర్ రెడ్డి బతుకున్నన్ని రోజుల్లో ఒక్కటి కూడా నిరూపించలేకపోయాడు తెలుసా జగన్మోహన్ రెడ్డి? ఈ రోజు నువ్వు కూడా అలాంటి కోతలే కూస్తుండవు. ఏమని కూస్తుండవు? ఎవరికైనా ఇచ్చుకో మీ బినామీలకి. గూగుల్ డేటా సెంటర్ చంద్రబాబు నాయుడు బినామీనా? టీసీఎస్ చంద్రబాబు నాయుడు బినామీనా? కాగ్నిజెంట్ చంద్రబాబు నాయుడు బినామీనా? ఏం మతుండి మాట్లాడుతున్నావా, మతి లేకుండా మాట్లాడుతున్నావా? నువ్వు ఈ రోజు ఏమంటున్నావు? ఉర్సా అనే కంపెనీకి రూపాయికి ఇచ్చారు అంటున్నావు. అది నిరూపించు అని చెప్పి ఓపెన్ ఛాలెంజ్ చేస్తే స్వీకరించలేక పారిపోయిన పులివెందల పిల్లి నువ్వు ఈ రోజు ఏమంటున్నావు? టెండర్లు ఎవరైనా పార్టిసిపేట్ చేసిన ఏమన్నా వచ్చినా నువ్వు ఎవరిని బెదిరిస్తావు? రాష్ట్రానికి పరిశ్రమలు వస్తూ ఉంటే ఏమని చెప్తూ ఉన్నావు? రేపు పరిశ్రమలను వెళ్ళగొడతా అని చెప్తున్నావు. గుర్తుపెట్టుకో, ఏ యువత అయితే నిన్ను అధికారం ఇచ్చారో అదే యువత నిన్ను గద్దె దించారు. ఈ రోజు అదే యువత భవిష్యత్తు నువ్వు రేపు కాల రాస్తా అంటే ఎవ్వరు చూస్తూ ఉండవు. నీకు రాజకీయ సమాధి కడతారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏమని ఆలోచిస్తున్నారు? గూగుల్ డేటా సెంటర్ వస్తే, ఒక టీసీఎస్ వస్తే, ఒక కాగ్నిజెంట్ వస్తే, ఒక ఆర్సిలర్ మిట్టల్ వస్తే, ఒక రెన్యూవబుల్ ఎనర్జీ వస్తే ఎవరికి ఉపాధి వచ్చేది? మన యువతకు ఉపాధి వస్తుంది. వాళ్ళ తలరాతలు మారుతాయి. మన పిల్లలు ఇక్కడే చదువుకొని ఇక్కడే ఉద్యోగాలు చేసుకుని వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటారు. వాళ్ళు ఒక మంచి స్థానానికి వెళ్తారని ఆలోచిస్తూ ఉంటే నువ్వేమంటున్నావు? ఎవరికైనా కంపెనీలకి ఎవరికైనా టెండర్లని ఏవైనా ఇవ్వండి, కానీ రేపు భవిష్యత్తులో మేము వచ్చిన తర్వాత లాక్కుంటాం, మేము స్కూల్ చేస్తాం అంటున్నావు. సిగ్గుండాలి అలా మాట్లాడడానికి. ఈ రోజు రాజకీయాలు శాశ్వతం కాదు, చేసిన మంచి శాశ్వతం. గుర్తుపెట్టుకో. ఒకప్పుడు మీ తండ్రి గారు కూడా సైబర్ టవర్స్ అది ఒకటి కడితే ఊరి కోసం, నీ కులం కోసం కట్టుకుంటున్నావా అని వాగాడు. గుర్తుపెట్టుకో. ఈ రోజు అక్కడ ఎంతమంది ఎన్ని కులాల వాళ్ళు ఉంటారు చూడు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కోట్టేసిన వాళ్ళు కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వచ్చిన హైటెక్ సిటీలో సైబరాబాద్ లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అది చంద్రబాబు నాయుడు గారి విజన్. ఆ రోజు కోతలు కోసిన వాళ్ళు ఈ రోజు కాలగర్భంలో కలిసిపోయారు. ఈ రోజు నువ్వు కోతలు కోస్తున్నావు. గుర్తుపెట్టుకో. నీకు రాజకీయ సమాధి కట్టి నిన్ను ఎలా నీ చరిత్రని ప్రజలు చూసుకుంటారు. ఎందుకంటే ఇలాంటి మాటలొద్దు. రాజకీయాల్లో ఉండేప్పుడు హుందాతనమైన రాజకీయం చేయండి. ప్రజలకు ఉపయోగపడేది ఏమన్నా మంచి ఆలోచనలు చేయండి. ప్రజలకు ఇంకా మేలు చేస్తూ ఉంటే మంచి సలహాలు ఇవ్వండి. అంతేగాని వ్యక్తిగతంగా దూషణలు చేస్తూ వ్యక్తిగతంగా ఈ విధంగా కంపెనీలను వెళ్ళగొడతాం, తరిమి కొడతాం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎవ్వరూ చూస్తూ ఉండరు. రేపు రానున్న రోజుల్లో మిమ్మల్ని, మీ పార్టీని రాష్ట్రం నుంచి తరిమి కొడతారు, మీ పార్టీకి సమాధి కడతారు. ఇకనైనా యువత జోలికి రావద్దని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే నీ రాజకీయ కక్షాదింపులు చూసి ప్రజలు విసిగెత్తిపోయారు. నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడితే రేపు భవిష్యత్తులో రాష్ట్రం నుంచి ప్రజలు తరిమి కొడతారు. నువ్వు లాక్కోవడం కాదు, నిన్ను లాక్కొని నీ ఆస్తులు లాక్కొని ప్రజలకు స్వాధీనం చేసుకుంటారు. అదేవిధంగా నిన్ను తరిమి కొడతారు. గుర్తుపెట్టుకో. ఇకనైనా రాష్ట్ర యువత పైన, రాష్ట్రానికి వచ్చే పరిశ్రమల పైన విషం జమ్మొద్దని తెలియజేసుకుంటున్నాం.